హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందిని సత్యం బ్లాగ్స్. ఈరోజు నైట్ టైం ఎంత అవుతుంది? 8:30 అవుతుంది. ఈ టైంలో జున్ను తినాలనిపిస్తుందంట మా హస్బెండ్కి. అందుకనే జున్ను చేద్దామని చూస్తున్నా. పాలు ఎక్కడి అనుకుంటున్నారా? చెప్పాను కదా మొన్న మా మమ్మీ వాడు గేదె ఈనిందని చెప్పేసి. అది డెలివరీ అయిన తర్వాత జున్ను పాలు ఒక డబ్బా ఇచ్చారు ఇలాగా. ఇది రెండో డబ్బా. అంతకుముందు ఒక లీటర్ ఇచ్చారు, అది చేసేసాను. అయితే ఇందులో ఒక హాఫ్ ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను. ఆ గేదె ఎవరిదంటే జియాది. దాన్ని జియా పెంచుకుంటుందంట చిన్నప్పటి నుంచి. అది జియా గేదె అంట. తెలుసుగా మీకు జియా, మా చిన్న అమ్మాయి. మనం జున్ను తయారు చేయడానికి ఏమేమి పదార్థాలుగా చూద్దాం. మొదటగా అందులో హాఫ్ జున్ను పాలు పోసి ఒక పావు లీటర్ మామూలు పాలు పోసాను. బెల్లాన్ని చిన్నగా తరుక్కోవాలి. తరుపుకొని ఇలా తిప్పితే అది కరిగిపోతూ ఉంటుంది. మొత్తం ఈ బెల్లం అంతా ఈ పాలలో కలిసిపోవాలి. తర్వాత మిరియాలు ఒక 5 రూపీస్ ప్యాకెట్ అయితే సరిపోతుంది, ఎందుకంటే పిల్లలు తినరు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాము, జున్ను పాలలో బెల్లం వేసాం కదా, ఆ బెల్లాన్ని కరగదీయడానికి ఇలా తిప్పాలి. ఇలా కనీసం ఒక 15 మినిట్స్ అన్నా తిప్పాలి. అప్పటి వరకు మీరు వెయిట్ చేసేయండి. అది కరుగుతూ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఈలోపు పిస్టల్తో ఇలా 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 మిరియాలని పౌడర్లా చేసుకుందాం. చూసారా, ఇది ఏ ప్రమోషన్ కాదు, ఇలా పౌడర్లా అయిపోతుంది ఓపెన్ చేయకుండానే. ఇంకొంచెం అందాము. మొత్తం పౌడర్లా అయిపోయింది ఇలాగా. ఇంతలో ఈ జున్ను మళ్ళీ తిప్పుదాం. మీరు వెయిట్ చేస్తూ ఉండండి, నేను తిప్పేస్తాను. అంత లాంగ్ వీడియో పెట్టాలంటే అవ్వదు కదా. ఇలా పౌడర్ చేశాను కదా, మిరియాల పౌడర్, దీన్ని ఇలా వేయాలి. ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేయాలి. ఇప్పుడు ఒకేసారి ఏమవుతుంది, బెల్లము ప్లస్ మిరియాలు కూడా బాగా అబ్జర్వ్ అవుతాయి పాలల్లో. ఇంతేనా ఫ్రెండ్స్? మీరు కూడా జున్ను ఇలాగే చేస్తారా? అప్పుడే అయిపోయిందా? ఇంకా చాలా ప్రాసెస్ ఉంది, చూస్తూ ఉండండి, వెయిట్ చేయండి, మళ్ళీ వస్తాం. అలా తీసుకొచ్చిన తర్వాత ఈ పెద్ద గిన్నెలో కనిపిస్తుంది కదా, ఈ పెద్ద గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని ఇందులోకి పెట్టేసి జున్ను పాలు, దీనిపైన ఫస్ట్ ఒక క్యాప్ కనిపిస్తుంది కదా, దానిపైన ఇంకొక క్యాప్ ఇలా పెట్టేసి గ్యాస్ని సిమ్లో ఆ విధంగా ఉంచాలి. జున్ను రెడీ అయిపోయింది. ఇప్పుడు అది ఉడికిందో లేదో చూడాలంటే ఒక చాక్ తీసుకొని ఇలా డిప్ చేసి తీసేస్తే అయిపోతుంది. ఎమ్మీ ఎమ్మీ టేస్టీ టేస్టీ జున్ను రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ నందిని సత్యం బ్లాగ్స్. బాయ్ ఫ్రెండ్స్.